హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర కదా. సో ఈరోజు అయితే గంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట, వేషం వేసుకొని. అండ్ అలాగే ఈరోజు ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఇంకైతే ఫస్ట్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను ఏమనుకున్నా అంటే మార్నింగే గంగమ్మ తల్లికి వెళ్ళి వేషం వేసుకొని దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. అంటే మామూలుగా తిరుపతిలో జాతర చాటింపు వేస్తారు కదా, చాటింపు వేస్తే ఇంకా అవే ఊరు వెళ్ళకూడదు అంటారు. అంటే నైట్ స్టే చేయకూడదు, ఈవినింగ్ లోపల రిటర్న్ వచ్చేయాలి అంటారనమాట. అండ్ అలాగే నేనేమనుకున్నా అంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని ముందు రోజు అనుకున్నాను. బట్ ఇంకా ఆ రోజు కూడా ఫుల్ రష్ ఉంది. ఈరోజు ఎంత రష్ ఉన్నా సరే దర్శనం చేసుకుని వద్దాం అనుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకుంటే అప్పుడు ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ప్లస్ ఎండ కూడా ఉందన్నమాట. ఎండ ప్లస్ రష్ రెండు భలే కాంబినేషన్. సో అందుకోసం ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. అండ్ ఫస్ట్ అయితే మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకొని వెళ్దాము అనుకుంటున్నాం అనమాట. నేను పోయిన ఇయర్ జాతర అయితే మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి అనమాట ఇద్దరికి వేషం వేశాను. ఆ పెద్ద బాబుకి అయితే అమ్మాయి వేషం వేశాను అనమాట, శారీ కట్టి. అది ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వ్లాగ్ అప్లోడ్ అయి ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వ్లాగ్ కూడా అదే అనమాట. నేను కూడా అప్పుడప్పుడు దాన్ని చాలాసార్లు చూస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఫస్ట్ మా బుడ్డోని అయితే రెడీ చేస్తున్నాను. వాడికి వేషం అయితే ఈవినింగ్ వేసినాను అనమాట. మార్నింగ్ అయితే మామూలు క్యాజువల్గా రెడీ చేసేసాను. ఇంకా మార్నింగ్ వేస్తే ఈవినింగ్ దాకా ఉంచుకోడు కదా పిల్లోడు, సో అందుకోసం అనమాట. అండ్ ఇది నేను పోయినసారి కాదు, అంతకుముందు సారి ఫస్ట్ టైం మా బుడ్డోడు 2023లో పుట్టినప్పుడు నేనైతే పొంగల్ పెట్టలేదు. ఎందుకంటే వాడు మార్చ్ 15 పుట్టాడు అనమాట. సో ఇంకా మిడిల్లో 1 month 2 months కదా, సో దానివల్ల అంత లేదు, అప్పుడు ఓపిక లేదు. సో అందుకోసం పెట్టలేదు అనమాట, టైం కుదరలేదు. అండ్ ఇప్పుడు మా బుడ్డోని అయితే రెడీ చేసేసాను. రెడీ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ వీడియోలు అయితే నేను కొన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఇన్స్టాలో ఉంటుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే మా బుడ్డోడితో కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేసేసినాం అనమాట. టిఫిన్ మార్నింగే అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ ఎల్లుంటేనే బాగుండేది, దర్శనం చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. బట్ ఇంకా వెళ్ళలేదు, ఎండ ఫుల్గా ఉన్నిందని చెప్పి. ఇంకా పైన హను బాబు దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వాడికైతే కొన్ని టాయ్స్ వచ్చినాయి, సో అవైతే చూసినాము. కొత్తగా ఉందన్నమాట. అండ్ నేను బాగున్నాయి, కాకపోతే అంత స్ట్రాంగ్గా లేవన్నమాట. అవి చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్, చిన్నవి అనమాట, చిన్న చిన్న గిలకలు, అవి అన్నీ ఎక్కువ సౌండ్గా వచ్చేవే అనమాట. అండ్ ఇంకా మా చిన్నప్పుడు బొమ్మలు అంటే ఏమంటే చిన్న చిన్న బుడిగీలు, లైక్ చిన్న బార్బీ బొమ్మలు ఉంటాయి అన్నమాట కదా, అవి ఇంకా ఏముంటాయి ఇలా డిఫరెంట్గా లేదనమాట. ఒకే ఒక రిమోట్ కారు, లేకపోతే ఏరోప్లెయిన్, అలాంటివి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇలాగ కార్స్ అట్లాంటివి లేవు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి. మా చిన్నప్పుడు వాడింది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే తిరుమల గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏమనుకున్నానంటే యాక్చువల్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 months వరుసగా వెళ్ళామన్నమాట దర్శనానికి. బట్ పోయిన ఇయర్ అయితే 12 times, అంటే 12 months 12 times వెళ్ళామన్నమాట 2025లో దర్శనానికి. ఇయర్ అయితే జనవరిలో వెళ్ళాము, ఫిబ్రవరిలో వెళ్ళాము, మార్చ్లో వెళ్ళాము. ఇంకా ఏప్రిల్లో వెళ్ళలేదన్నమాట కొన్ని పనుల వల్ల. ఇంకా మేలో కూడా వెళ్ళడం లేదు, ఇంకా ఈ మే మంత్ కూడా వెళ్ళమన్నమాట. అండ్ ఇంకా జూన్లో అయితే పక్కా వెళ్దాము అనుకుంటున్నాము. ఆయన పిలుపు అయితే ఈ 2 months ఎందుకో మాకు రాలేదు, అండ్ మేము కూడా వెళ్ళలేదన్నమాట. బట్ జూలో హోప్ఫుల్లీ వెళ్తాము అనుకుంటున్నాము. అంటే ప్రతి మంత్ చూసి అలవాటు అయిపోయింది, లైక్ 12 months, మళ్ళీ ఈ ఇయర్ కూడా 3 months. ఈ ఇయర్ కూడా నేను 12 months పక్కా వెళ్దాం అనుకున్నా. బట్ ఎందుకో ఈసారి అదే 2 months ఆపేసినాడు. చూద్దాం, నెక్స్ట్ మంత్ అయినా వెళ్ళడానికి ట్రై చేస్తాము. అండ్ మా హనుబాబు టాయ్స్తో మేమైతే ఆడుకుంటున్నాం అనమాట, చాలా బాగున్నాయి. హనుబాబు అయితే సైడ్ నుంచి చూస్తున్నాడు. అండ్ ఇంకైతే అవును, నేను మదర్స్ డే రోజు వ్లాగ్ అప్లోడ్ చేయడం మర్చిపోయినా గైస్. లైక్ అందరికీ హ్యాపీ డిలేటెడ్ మదర్స్ డే. లైక్ ఆ రోజు మదర్స్ డే రోజు నేను షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చెప్పలేదు, అంటే ఆ రోజు కొద్దిగా దేంట్లో ఉన్నాను అనమాట. బట్ ఇప్పుడు చెప్తున్నాను, ఏం ఇంత తొందరగా చెప్తున్నారు అక్క అని మాత్రం అనుకోవద్దండి, కొద్దిగా వర్క్ మీద ఉన్నానమాట. ఇంకా మా హనుబాబు అయితే స్నానం నేను చేసేసానండి, స్నానం చేసుకొచ్చేసినాడు. ఇంకైతే వాడికి సాంబ్రాన్ని పెట్టేస్తాం అనమాట. డ్రెస్ బాగుంది కదా, జాతరకి వేస్తున్నాను. హోలీకి అయితే హోలీ థీమ్ ఇంకా బాగుండేది, లైక్ కలర్స్గా డిఫరెంట్గా. బట్ ఓకే, మా బుడ్డోడి గురించి అయితే నాకు జాతరకి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏం జరిగిందో, నేను చెప్తాను. చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. సో ఇంకా హన్ను బాబుతో అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. హన్ను అయితే ఫొటోస్కి అసలు సహకరించాడు, వీడియోస్కి గమ్మగానే ఉంటాడు. ఫొటోస్లో నవ్వమంటే వాడికి పెద్ద టాస్క్ అనమాట. లేదు మామూలుగా అంటే చాలా బాగా నవ్వుతాడు, కానీ ఫొటోస్లో మాత్రం నవ్వడు, అట్లే ఉంటాడనమాట. ఇంకా మా పెద్ద ఈశాను హన్ను ఆడిపిస్తున్నాడు, వీళ్ళిద్దరిది హైలైట్గా ఉంటుంది. సో ఇంకా ఫైనలీ హన్ను బాబుతో కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా
తిరుపతి జాతర చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కదా. నేను ప్రతిసారి అనుకుంటాను నైట్ టైమ్స్ తిరుపతిలో అమ్మవారిది వేషంకి చంప నరుకుతారు కదా, దాన్ని ఒక్కసారైనా చూడాలనుకుంటాను అనమాట. ఆ మట్టి కూడా చాలామంది ఇంట్లో తెచ్చుకొని కొంతమంది పాలలో వేసుకొని తాగడం కొద్దిగా, కొంతమంది ఇంట్లో వేసుకోవడం అలా చేస్తారు, బీరువాలో పెట్టుకోవడం అలాగా. నేను ఎప్పుడైనా లైవ్లో దాన్ని చూద్దాము అనుకుంటాను కానీ నైట్ టైమ్ అక్కడ చాలా అంటే చాలా రష్ ఉంటుంది అనమాట. ఫుల్ రష్, అసలు మనకి ఇసుకేస్తే సందు ఉండదు. మిడ్ నైట్లో మనం పోయి చూడలేము. బట్ నేను కూడా వీడియోస్లో చూసి అనుకుంటూ ఉంటాను ఒక్కసారైనా అక్కడ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి, లైవ్లో చూడాలి అది ఎట్లా చేస్తారు అని చెప్పి. బట్ ఏమో ఎప్పుడు అలా చూస్తానో ఏమో కానీ నాకైతే అలా చూడాలని కోరిక. మరి చూద్దాం ఎప్పుడు చూస్తాము. అండ్ ఇంకా అదేనమాట, నాకైతే అలా చూడటం చాలా బాగా ఇష్టం. మీరు ఎవరైనా అలా చూస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి ఒకసారైనా. నేను ఇన్ని సంవత్సరం తిరుపతిలో ఉన్నాననే కానీ ఎప్పుడు మిడ్ నైట్ అలా నరకడం చూడలేదన్నమాట. అండ్ పొంగల్ చాలాసార్లు పెట్టాను, లైక్ చీకటితో వెళ్ళి పొంగల్ పెట్టడం అలాంటివి చేసినాను, అది మాత్రం ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకా అదే అనమాట విషయం. అండ్ తిరుపతిలో ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను తిరుమలకి చాలాసార్లు వెళ్ళాను అనమాట. గోవిందరాజస్వామి టెంపుల్కి కూడా షాపింగ్కి వెళ్తాను. దర్శనం చాలా అంటే చాలా తక్కువ వెళ్తాను అనమాట గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే. నేను తిరుపతిలోకి వచ్చిన 10 ఇయర్స్కి ఒక్కసారి ఏమో దర్శనానికి వెళ్ళాను, అది కూడా మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఎందుకు అలా అంటే నాకు కూడా తెలీదు. షాపింగ్కి వెళ్ళేసి వస్తాను కానీ ఇది గోవిందరాజస్వామి గుడి దర్శనానికే ఎప్పుడు కుదరదు. బట్ ఒకసారి అయితే వెళ్ళేసి వచ్చాను, 2 కళ్ళు చాలా అనమాట. అక్కడ దర్శనం అయితే అంత బాగుంటుంది, విగ్రహం స్వామివారు అయితే అంత బాగుంటారు అక్కడ. ఇంకా ఈ ముక్కుపుడక ఏంది అక్క అంత పెద్ద ముక్కుపుడక పెట్టినావు అనుకోవద్దండి, ఇది యాక్చువల్ మా చెల్లెలు గిఫ్ట్ ఇచ్చిందని నేను ఒక షార్ట్ వీడియో చెప్పాను కదా నా బర్త్డేకి. సో తనదేనమాట గిఫ్ట్ ఇచ్చింది అది. సో ఈరోజు మళ్ళీ పెట్టుకొని ట్రై చేశాను, అమ్మవారు జాతర కదా ఇది పెట్టుకుంటే కొద్దిగా కలగా ఉంటుందని. అది ఏమైందంటే కొద్దిగా లావుగా ఉంది, పట్టడం లేదు. సో ఇంకా ఊరికే పైన పెట్టుకొని చూసినాను, ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే ఏమో అనిపించలేదు, మీకు ఎలా అనిపించింది నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేసేయాలండి. ఇంకా ఇప్పుడు మా బుడ్డోడికి అయితే వేషం వేస్తాం అనమాట. పోయినసారి కూడా కాదు 2024లో కూడా మా బుడ్డోడికి వేషం వేశాను, అది కూడా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నేనేందో నా ఛానల్లో పాత వ్లాగ్స్ అన్నీ గుర్తు చేసుకొని చెప్తా ఉంటాను మీకు. పోయినసారి అయితే బొగ్గుతో అప్లై చేసి పెట్టినామన్నమాట, బట్ ఈసారి అయితే గంధంతో పెడుతున్నాను. అండ్ ఇంకైతే పైన కుంకుమ పెట్టేసినాను అనమాట. మా బుడ్డోడు చాలా అంటే చాలా పద్ధతిగా వేయించుకుంటాడు ఇలాంటివన్నీ. కుంకుమతో అయితే పెడుతున్నాను. ఈరోజు ఇంకా చాలామంది చాలా వేషాలు వేసుకొస్తారు, మార్నింగ్ నుంచి ఫుల్ రష్ ఉంటుంది అనమాట. అసలు అబ్బాయిలు ఎవరో కనిపెట్టడం చాలా అంటే చాలా కష్టం. యాక్చువల్లీ అమ్మాయిల కన్నా అబ్బాయిలు బాగా రెడీ అయ్యి బాగా వస్తారనమాట. సో చూద్దాం, నేను కూడా చూడలేదు, నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్ అనమాట ఎలా ఉంటారు ఏమి అని. ప్రతి ఇయర్ చూసేది అయినా ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ అలానే ఉంటుంది. లైక్ అక్కడ షాప్స్ కానీ ఇంకా ఏమన్నా కానీ. ఇంకా మా బుడ్డోడికి అయితే పూలతో అయితే దండలాగా వేస్తాను అనమాట, మాలలాగా. చూడండి వాడు ఎట్లా వేయాలో కూడా నాకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేర్పిస్తాడు, ఇట్లే అమ్మా అని. సరేలే సార్ అని చెప్పి వేస్తున్నాను అనమాట. అండ్ పిల్లలు కళ్ళ ముందరే పెద్ద అయిపోతారు. మొన్న ఎప్పుడు 2024 వేసినప్పుడు వేషం అసలు ఏడ్చాడు, అంటే ఒకలాగా పెట్టినాడు అనమాట. అండ్ 2025లో కొద్దిగా బాగా వేయించాడు. ఈసారి వాడే నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అనమాట ఎలా వేయాలి అని చెప్పి. సో అది ఇంకా మా బుడ్డోడికి అయితే వేసేసాను, చేతికి అయితే వేపాకి ఇచ్చినాను అనమాట. ఇంకా బయలుదేరాలి. అండ్ ఈరోజు అయితే అక్కడ ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి సో వెహికల్స్లో వెళ్ళడం చాలా కష్టమైపోతుంది, లైక్ పార్కింగ్కి ఉండదు ఆడ. సో నేనేమంటున్నామంటే ఇంకా నడుచుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వాకబుల్ డిస్టెన్స్ లైక్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు పక్కనే. సో అందుకోసం నడుచుకొని వెళ్ళిపోతే బెటర్ నాకు తెలిసి మోస్ట్లీ, ఎందుకంటే ఈరోజు అంతా ఫుల్ రష్ ఉంటుంది. వెహికల్ తీసుకెళ్ళినా అక్కడ పార్క్ చేయడానికి ప్లేస్ ఉండదు అనమాట. ఇంకా ఎందుకులే అని చెప్పి బై వాకే వెళ్ళిపోయినాము. మార్కెట్ కార్డ్ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట చూడడానికి. మేము ఈవినింగ్ వెళ్ళిపోయినాము, లైక్ ఒక 5:30 or 6 ఆ టైంలో వెళ్ళిపోయినాము. బయట నుంచే రష్ స్టార్ట్ అయింది, మీరే చూడండి. లోపలికి వెళ్ళడానికి మాకు అప్రాక్సిమేట్లీ ఒక 15 minutes పట్టింది అనమాట రష్ని దాటుకొని. ఇంకా దర్శనం అవుతుందో లేదో కూడా నాకు డౌట్గానే ఉంది, కానీ ఎట్లా ఏమైనా దర్శనం చేసుకునే వద్దాం అనుకున్నాం అనమాట. బట్ అక్కడ ఏమైందంటే దర్శనానికి వెళ్ళినాము, బట్ ఫుల్ రష్ ఉంది, మామూలు రష్ కాదు అది. నాకు అసలు ఊపి రాలేదనమాట. సో ఇంకేమనుకున్నామంటే బయట నుంచే దండం పెట్టుకొని రిటర్న్ అయితే వచ్చేసినాము. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళుంటే దర్శనం అయింటుంది అనుకున్నా, బట్ ఈవినింగ్ వెళ్ళినా కదా ఫుల్ రష్ ఉండేది. సో దర్శనం అయితే అవ్వలేదు. ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని దూరం నుంచి వచ్చేసాను. మిడిల్లోనే రివర్స్ రావడానికి కూడా అక్కడ గ్యాప్ లేదనమాట. సో ఇంకా అక్కడ కమ్మిల్లోంచి దూరైతే వచ్చేసినాము. అయ్యో రామ, చాలా అంటే చాలా రష్ ఉంది. మధ్యాహ్నం వెళ్ళిన దర్శనం అవ్వదు, అంటే లైక్ మధ్యాహ్నం కూడా ఇంకా దీనికి మించి రష్ ఉన్నదనమాట. అండ్ చూడండి దేవుడా, ఇక్కడి నుంచి అసలు మామూలుగా జనాలు కాదు ఆ రోజు, చాలా అంటే చాలామంది వచ్చారు. తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. అక్కడ ఏమైందంటే మా బుడ్డోడిని మామూలుగా పిల్లలకి ఉంటాయి కదా టాయ్ ప్లే సెక్షన్, అక్కడ కొన్ని అయితే ఎక్కించినామన్నమాట. అంతా కామెడీ అంటే అక్కడ
ఫస్ట్ అయితే ఇంకా వేషాల వాళ్ళతో అయితే కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఆడ అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో కూడా అర్థం కావడం లేదు. చాలా అంటే చాలా బాగా వేసుకొచ్చారనమాట. మా బుడ్డోని దీంట్లో ఎక్కించినాము. అమ్మ అమ్మ అని అడిగినాడు. సరేలే కార్ అంటే ఇష్టం కదా అని చెప్పి ఎక్కించాను లేదో ఒక్క మినిట్ ఉంటే లేడు వాడు. మీరే చూడండి తిరుగుతాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ అంట. సరేలే పోతే పోయింది వచ్చేయరా అని చెప్పినాను అనమాట. నాకు ఆ రోజు వాడు మనీ అంతా వేస్ట్ చేసేసినాడు. లైక్ దీంట్లో ఒక సెకండ్ కూడా ఉండలేదు. సర్లే దాని పక్కన జంపింగ్ ఉంది, సరే దాంట్లో ఆడతాను మమ్మీ అని చూపించినాడు అనమాట. సర్లే దాంట్లో అయినా దీంట్లో ఎట్లా ఉండలేదు. దాంతో అయినా అక్కడ కొంతమంది కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళతో అయినా ఒక 10 minutes అయినా ఆడతాడు అనుకుంటే అక్కడ కూడా లేడు. ఒక్క మినిట్ కూడా లేడనమాట వాడు. ఇంకా మనీ పోయినట్టే నాకు వాడి వల్ల. సో ఒక్క సెకండ్ ఏంటంటే సర్లే ఆడుకున్నారా అని ఫీలింగ్ అయినా ఉంటుంది. లేడు, భయపడిపోతున్నాడు అనమాట. ఇంట్లో ఏమో చాలా బిల్డప్ ఇస్తాడు, అన్నీ ఎక్కేసేటట్టు కూర్చొని ఆడిస్తున్నాడు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే అది చూస్తే నాకు నవ్వు వస్తుంది అనమాట. ఇంకా మా బుడ్డోడికి అయితే కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు తెలిసినాయి కదా, ఇంకా షాపులు చూసే వాళ్ళు గొమ్మగానే ఉండరు. సో ఇంకా వాటికైతే కొన్ని టాయ్స్ తీసుకున్నాము. చూడండి అప్పుడే ఏడుపు ఎట్లా మొదలు పెడుతున్నాడు. ఆల్రెడీ వాడు తీసుకున్నాడు, ఒక సంచిలో మొత్తం టాయ్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొనిపించేస్తాడు లోపల వాళ్ళ డాడీ రాగానే. మళ్ళీ ఇంకా కావాలని చెప్పి ఆడుస్తున్నాడు. ఇంకా ఫుల్ లైటింగ్ వేసి చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇంకా బై వాకే వచ్చినాం కాబట్టి బై వాకే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకా అశ్విని వెహికల్ తెచ్చుంటే అనవసరంగా జనాల్లో మేము ఇరుక్కోపోయి ఉంటాం అనమాట. సో ఇంకా తేలేదు కాబట్టి మంచిదైంది. మాకు ముందు రోజు దర్శనం అవ్వలేదు కదా, మా పెద్ద అబ్బాయి ఏం చేసినా అంటే తర్వాత రోజు వాడు ముందు నుంచే చెప్తున్నాడు, మమ్మీ మీరు బాగుండి నేను రేపు వచ్చి దర్శనం చేసుకుంటా అని చెప్పినాడు అనమాట. సరేలేరా నీ ఇష్టం అనుకున్నాము. మాకు ఈరోజు దర్శనం అవ్వలేదు, బట్ వాడు రేపు వెళ్ళి దర్శనం చేసుకొని మాకు అక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ అయితే షేర్ చేశాడనమాట. నేను అవైతే లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు కూడా దర్శనం చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా బుడ్డోడు టాయ్స్ కొన్నారు కదా, వాటితో మేమైతే ట్రై చేస్తాం అనమాట. ఇంటికి వెళ్ళే దారిలో అంతా ఇంకా అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా పూజలు బాగా గ్రాండ్గా చేస్తున్నారు. ఇంకా రాగానే మా బుడ్డోడు కొన్నట్టు వాళ్ళ అన్నకి చూపిస్తున్నాడు అనమాట. వాళ్ళ అన్న వేసుకొని ట్రై చేసి వాడికి చూపిస్తున్నాడు అని చెప్పినా కదా. మా పెద్ద అబ్బాయి దర్శనంకి వెళ్ళాడు, అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే నాకు షేర్ చేశాడని. అవైతే నేను ఈ వ్లాగ్ లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. వీడియోని అసలు లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. Hope you guys like it. Okay, bye bye. See you next video. Bye bye.